హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్ కిచెన్ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం లివర్ మసాలా కర్రీ. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 4.5 టీ స్పూన్ ఆయిల్ వేసాక కాసేపు ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసి బాగా కలపాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి, అలానే కలుపుతూ ఉండాలి మాడకుండా. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. ఒక పెద్ద సైజ్ 3 ఆనియన్స్, 6-7 పచ్చిమిర్చి 2 భాగాలుగా తుంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ దగ్గర పడుతున్నాయి, కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. బాగా గోల్డెన్ కలర్లో ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లివర్స్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత వేయాలి. దాంట్లో ఒక 2-3 టైమ్స్ లివర్ బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆనియన్స్లో కలుపుకోవాలి. వేసి బ్రౌన్ అయ్యాయి కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంట్లో లివర్ వేసి బాగా కలపాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాక కలుపుకోవాలి. ఆ ముక్కలకు పట్టే విధంగా పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు ఫస్ట్ నాన్ వెజ్లో, ఏదైనా సరే నాన్ వెజ్లో పసుపు ఫస్ట్ వేయడం వల్ల అది స్మెల్ అనేది రాదు ఫ్రెండ్స్. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కారం 3 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొబ్బరి పొడి 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేట్టు కలుపుకోవాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీర కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత వేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి బాగా కలుపుకోవాలి. లివర్ కదా, తొందరగా ఉడికిపోతుంది. ఇంకా 30-40% లివర్ ఉడికిపోయింది. తర్వాత వాటర్ 1.5 పావు గ్లాస్ వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసి అది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గరం మసాలా అంటే లవంగ్, చెక్క, అది ఇలాచి, ఇవన్నీ పొడి కొట్టుకున్న పౌడర్, అది
తర్వాత గుప్పెడు కొత్తిమీర కొంచెం వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. తర్వాత కలపాలి, మంచిగా కలుపుకోవాలి. ఉప్పు తగినంత, కలపాలి. ఉప్పు వేసిన తర్వాత కళ్ళ ఉప్పు వేసాము కదా, అది కరిగేలా కొంచెం మంచిగా కలుపుకోవాలి. అది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే సన్న సాల్ట్ వేస్తే అంత టేస్ట్ బాగోదు, రుచి కూడా అంతగా అనిపించదు. మనం ఈ కళ్ళ సాల్ట్ వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ అది లివర్ కర్రీ అయిన తర్వాత టోటల్ లుక్ ఇది ఫ్రెండ్స్. లివర్ మసాలా కర్రీ రెడీ అయినాక పూర్తి లుక్ ఇది. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, పెద్ద ప్రాసెస్ అనేది లేదు. చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.